పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మౌనిక. రాక్షస్ ఎలా ఉన్నారు మీరు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్, సౌండ్ అండ్ హ్యాపీ. సో ఏంటి టైటిల్ చూసి ఏదైనా రామ్ గోపాల్ వర్మ మూవీ లాంటి మూవీ ఏమైనా చెప్తాను అని అనుకుంటున్నారా? నిజంగా అలాంటిదే చెప్తాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. తనకి థర్డ్ క్లాస్ వరకు ఏ ఇష్యూస్ లేవండి. మన సబ్స్క్రైబర్ ఎవరైతే స్టోరీ చెప్పారో తనకి థర్డ్ క్లాస్ వరకు ఏ ఇష్యూస్ లేవు. కాకపోతే తను ఎప్పుడు వాళ్ళ నానమ్మ వాళ్ళని కలవలేదనమాట. ఎప్పుడు మదర్ సైడ్ రిలేటివ్స్, వాళ్ళ పిన్నులు, వాళ్ళ మామలు, వీళ్ళతోనే ఎక్కువ ఇంటరాక్షన్ అన్నా కలవడం అన్నా ఉంది. కానీ వాళ్ళ ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఎవరిని తను కలవలేదనమాట. సో కొన్ని రోజులు అయిన తర్వాత పిల్లలకి వేరే పిల్లల దగ్గర నుంచి నానమ్మ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది అని తెలిసిన తర్వాత తను వాళ్ళ మదర్ని అడిగిందంట, మనకెందుకు నానమ్మ వాళ్ళు లేరు అది ఇదని. సో వాళ్ళ మదర్ చెప్పిందంట, ఇది లవ్ మ్యారేజ్ నాది డాడీది. సో నేను ఎవరికి నచ్చలేదు, డాడీ సైడ్ రిలేటివ్ అంటే డాడీ వాళ్ళ మమ్మీ డాడీకి నేను నచ్చలేదు. సో అందుకే డాడీని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పారు. కానీ డాడీకి నేనంటే చాలా ఇష్టం, అందుకే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది. ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసిందంటే, అంటే షీ ఈజ్ నౌ అరౌండ్ 30 years old. సో దిస్ ఈజ్ లైక్ మెనీ ఇయర్స్ బిఫోర్. సో అప్పుడే వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు, కార్ అవన్నీ ఉండేవి అనమాట. సో దే వర్ వెరీ ఫైనాన్షియలీ వెరీ వెల్ ఆఫ్. అండ్ వాళ్ళ మదర్ సైడ్ రిలేటివ్స్ ఎవరికి వీళ్ళంత వెల్ ఆఫ్ కాదనమాట. వాళ్ళ మదర్ సైడ్ రిలేటివ్స్ అందరికీ చాలా లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్స్. వాళ్ళ మదర్ సైడ్ రిలేటివ్స్ ఎవరెవరైతే తనకి రిలేటివ్స్ అని ఎవరైతే తెలుసో వాళ్ళందరూ. సో అది తినకు బాగా గుర్తుంది. లైక్ తను చెప్పడం ఏంటి అంటే, దే వర్ వెరీ వెల్ ఆఫ్ కంపేర్ టు అదర్ రిలేటివ్స్ అని. సో స్కూల్ దగ్గరికి ఒక ఆంటీ వచ్చేదన్నమాట. సో ఆంటీ ఇద్దరు పిల్లల్ని పిలిచి మాట్లాడేదంట. అంటే ఏం చేస్తున్నారు మీరు, మీ ఫాదర్ ఏం చేస్తాడు, మీ ఫాదర్ ఎప్పుడు వస్తాడు ఇంటికి అని వాళ్ళ డాడీ గురించి డీటెయిల్స్ అడిగేది. పిల్లలకి చాక్లెట్లు అవి ఇవి కొనిచ్చేది. సో పిల్లలు పెద్దగా ఆలోచించేవాళ్ళు కాదనమాట ఏం జరుగుతుంది ఏంటి అని. దే యూస్ టు టెల్, మా నాన్న ఇప్పుడు వస్తాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి, లేడు మా నాన్న నిన్న బయటికి వెళ్ళిండు, థింగ్స్ లైక్ దట్. చిన్న చిన్న విషయాలు వాళ్ళకి ఏవైతే తెలుసో వాళ్ళ ఆంటీతో ఏం భయపడకుండా షేర్ చేసుకునేవాళ్ళు. సో ఇది ఇలా ఉండగా తను 5th క్లాస్కి వచ్చింది. సో ఆ 5th క్లాస్లో తన స్కూల్కి ఒక కొత్త అమ్మాయి యాడ్ అయిందనమాట. మనకి కొన్నిసార్లు వేరే స్కూల్ నుంచి పిల్లలు మారుతుంటారు కదా, ఒక కొత్త అమ్మాయి యాడ్ అయిందనమాట. సో ఆ అమ్మాయి త్రూ తనకి ఏం తెలిసింది అంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ సైడ్ రిలేటివ్ అనమాట. సో వాళ్ళ త్రూ ఏం తెలిసింది అంటే, వీళ్ళ మదర్ వీళ్ళ ఫాదర్కి సెకండ్ వైఫ్. వీళ్ళ మదర్ వీళ్ళ ఫాదర్కి సెకండ్ వైఫ్. ఎవరైతే ఆంటీ వచ్చి మధ్యలో వీళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చినప్పుడు చాక్లెట్స్ ఇస్తూ ఉంటుందో, ఆమె ఫస్ట్ వైఫ్ వాళ్ళ ఫాదర్కి. సో ఆ ఫస్ట్ వైఫ్కి యూట్రస్ ఏదో డిఫరెంట్ షేప్లో ఉండడం వల్లనో ఏంటో కానీ షీ కుడెంట్ కన్సీవ్. ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ అయినా సరే అది అబార్ట్ చేయాల్సి వచ్చింది అండ్ షీ కుడెంట్ కన్సీవ్ అనమాట. సో ఈ వీళ్ళ ఫాదర్ ఒక బిజినెస్ చేసేటోడు, అక్కడ వీళ్ళ మదర్ ఒక డైలీ వేజ్ వర్కర్ అనమాట, డైలీ వేజ్ వర్కర్. సో అలా వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ అఫైర్ ఫామ్ అయ్యి ఆ విషయము వీళ్ళ మదర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత దెన్ దే గాట్ మ్యారీడ్. రెండో పెళ్ళి అనమాట. అంటే రెండో పెళ్ళి అనేది లీగల్గా మనం మాట్లాడకూడదు, బట్ రెండో పెళ్ళి. సో మీకు తెలిసిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ని అడిగితే వాళ్ళ మమ్మీ అవును, బట్ వాళ్ళ మమ్మీ చాలా చాలా నీట్గా చెప్పింది అనమాట. అంటే ఇట్లా ఎఫ్ఐఆర్ అది ఇది అన్నట్టు కాకుండా, ఇలా డాడీకి అలా పిల్లలు అవ్వలేదు, సో హీ వాజ్ వెరీ డిప్రెస్డ్, అలా 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 ఇలా స్టార్ట్ అయింది అని చెప్పింది. సో ఆ ఆంటీ గురించి తెలిసిన తర్వాత ఈ అమ్మాయి మాట్లాడడం ఆపేసింది. బట్ వాళ్ళ తమ్ముడు చిన్నపిల్లాడు కదా, సో ఎప్పుడన్నా రా అన్నప్పుడు తను ఒక్కొక్కసారి స్కూల్ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు మాట్లాడిండు అనమాట ఒక 2-3 times. సో ఇది ఇలా ఉండగా ఏమైంది, సడన్గా వాళ్ళ తమ్ముడు సిక్ అయిందంట. సిక్ ఇన్ ద సెన్స్, ఇలా కళ్ళ కింద మొత్తం డార్క్ అయిపోవడము, లిప్స్ చాలా పేల్ అయిపోవడము, ఫుడ్ ఏది తిన్నా వామిటింగ్స్ అయిపోవడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ నొప్పులు, లైక్ అంటే హ్యాండ్స్ నొప్పి లేవడము, స్టమక్ పెయిన్ రావడము, బ్యాక్లో పెయిన్ రావడం, అంటే బ్యాక్ బోన్ ఇట్లా ఆర్చ్ లాగా పెట్టుకొని నొప్పి అవ్వడము, లెగ్స్ పెయిన్ అవ్వడము, జాయింట్స్ అన్నీ పెయిన్ అవ్వడము, అలా పెయిన్ స్టార్ట్ అయినాయి అనమాట. సో యాజ్ యూజువల్ వీళ్ళు ప్రతి డాక్టర్ దగ్గరికి తిరిగినారంట. ఏ డాక్టర్ అడిగినా సరే ఏదో బేసిక్గా డీహైడ్రేషన్ ఉంది అని కొందరు, బలం లేదు అని కొందరు, అలా డిఫరెంట్ మెడికేషన్స్ అన్నీ ఇచ్చారు. బట్ దే వాజ్ నో యూజ్. సో అది ఇంకా పెరుగుతూ పోయిందనమాట. ఆ హెల్త్ డిటీరియరేట్ అవ్వడం పెరుగుతూ పోయింది. కొన్నిసార్లు ఊపిరి ఆడకపోవడము అలా అలా ఎక్కువ అవుతూ వస్తుందన్నమాట. సో ఇంకా వీళ్ళ మదర్ సైడ్ రిలేటివ్స్ అందరూ ఏదో చేశారు, బాబుని ఏదో చేశారు అది ఇది అని అంటుంటే, ఇంకా వీళ్ళు సరే అట్లా కూడా చేద్దాము అని చెప్పేసి హోమాలు
పెద్ద పెద్ద పూజారుల దగ్గరికెళ్ళి అన్నీ చేయించారనమాట. సో, అంత చేసినా సరే వాళ్ళ తమ్ముడి హెల్త్ అస్సలు బెటర్ అవ్వట్లేదనమాట. ఏదో ప్రాబ్లమ్ లాగా ఏం ప్రాబ్లమ్ అని అసలు అప్పట్లో ఏవేవి మేజర్ ఇష్యూస్ ఉంటాయో అవన్నీ చెక్ చేయించారంట. క్యాన్సర్ అని, అదని, ఇదని అన్నీ చెక్ చేయించిన తర్వాత నో సొల్యూషన్, అసలు ఏ డయాగ్నోసిస్ అవ్వట్లేదనమాట డాక్టర్స్‌తో. సో, ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఇట్లా ఇట్లా పూజారుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఎవరో ఇట్లా చెప్పిర్రంట, లైక్ బాబాల దగ్గరికి తీసుకెళ్ళాలి, అప్పుడు వాళ్ళు దీనికి ఇట్లా కౌంటర్ లాంటిది ఏదో చేస్తారు, సో అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పిర్రంట. సో సరే అని చెప్పేసి అక్కడికి కూడా తీసుకెళ్ళినారంట. తాయెత్తులు కట్టించినారు, ఏవేవో పూజలు అవి ఇవి ఏది వర్కౌట్ అవ్వలేదు. సో ఇలా ఉన్నప్పుడు వేరే దగ్గర ఎక్కడో వెళ్ళమని చెప్పారనమాట. అంటే ఏపీలోనే ఎక్కడో, అప్పుడు ఏపీ అంటే తెలంగాణ ఏపీ మొత్తం వస్తుంది కదా. సో ఎక్కడో వేరే దగ్గరికి వెళ్తే మంచిగా అవుతుంది అని చెప్పారంట. సో అప్పుడు వరకు వాళ్ళ తమ్ముడు హెల్త్ ఎంత పాడైపోయింది అంటే, వాళ్ళ తమ్ముడు తను నాకు చెప్పింది చాలా, అంటే ఏమనాలో నాకు తెలియట్లే కానీ, వాళ్ళ తమ్ముడు నొప్పికి అరుచుకుంటూ బెడ్ మీద నుంచి ఒక 3 feet వరకు పైకి ఎగిరేవాడంట. అంటే ఇలా అంటే ఇట్లా అరుచుకుంటూ ఒక 3 feet వరకు పైకి ఎగిరి పడిపోయేటోడంట బెడ్ పైన. అసలు లేవడానికి కూడా రాని అబ్బాయి సడన్గా లేచి కూర్చునేటోడంట. విచిత్రమైన సౌండ్స్ చేసేటోడంట. అంటే లైక్ డిఫరెంట్ సౌండ్స్, అవి ఏం సౌండ్స్ అంటే ఒక వర్డ్ పలకడం అని కాదు కానీ అదొక రకంగా అరిచేటోడంట. సో అలా అవుతున్నాయి అనమాట. సో ఈ అమ్మాయికి అప్పటికే ఈవెన్ షీ వాజ్ అ కిడ్ కదా. సో ఇంకా వీళ్ళు మొత్తం కలిసి ఒక దగ్గరికి వెళ్ళినారంట, ఏదో పూజకో ఏదో చేయించుకోవడానికి ఒక దగ్గరికి వెళ్ళినారు. అది వీళ్ళొక హోటల్లో ఉన్నారంట. ఆ హోటల్లో ఈమె, వీళ్ళ తమ్ముడు, వీళ్ళ మమ్మీ, వీళ్ళ డాడీ ఒక రూమ్ తీసుకున్నారు. అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు రాత్రి ఏదో పూజ చేయాలి. సో ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ 6:30-7కి వాళ్ళ పేరెంట్స్, మీరు ఉండండి రూమ్లో, మేము పూజ చేస్తాము అని చెప్పేసి వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళినారు పూజ చేయించుకోవడానికి. అమ్మాయికి తెలియదు ఎక్కడికి వెళ్ళినారో. సడన్గా మధ్యరాత్రి వాళ్ళ తమ్ముడు లేచినాడంట అండి. లేచి కూర్చొని ఆయన చెస్ట్ పైన ఆయననే ఇట్లా గట్టి కొట్టుకున్నాడంట. కొట్టుకొని ఫుల్ ఏడ్చి, అంటే ఏడవడం అంటే ఒక రకంగా నొప్పిలో ఏడవడం కాదు, అంటే లైక్ ఏదో చాలా బాధగా ఏడవడము. సో అట్లా బాధగా ఏడ్చి మంచం మీద పడుకొని చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్, ఆ ఏడవడం అదంతా జరిగినప్పుడు ఆ హోటల్ రూమ్లో ఇద్దరే ఉన్నారు, తిను వాళ్ళ తమ్ముడు అంతే. అండ్ అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు. సో తిని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయడానికి ఛాన్సే లేదు. ఎక్కడి నుంచి ఫోన్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి తెలియదు. సో తను ఏం చేసింది, రాత్రి రిసెప్షన్కి వచ్చి తనకి ఒక ల్యాండ్లైన్ నెంబర్ తెలుసు అంట, అది కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ల్యాండ్లైన్ ఫోన్ చేసి ఇట్లా అయ్యింది అని చెప్పిందంట. చెప్పిన తర్వాత సరే మేము వస్తాం అక్కడికి, ఎలాగైనా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయడానికి కుదరదు, ఎవరిని కాంటాక్ట్ చేయలేరు కాబట్టి మేము వస్తాము అని చెప్పారు అనమాట. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు రావాలంటే కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారంట. సో ఆమె వాళ్ళ తమ్ముడి డెడ్ బాడీతో ఆ రోజు రాత్రంతా ఉంది. తనొక్కతే, షీ వాజ్ లిటరలీ 5th standard అండి. ఆమె ఒక్కతే ఉంది ఆ రూమ్ మొత్తం, ఆ రూమ్లో ఆ డెడ్ బాడీతో మార్నింగ్ వరకు. అసలు ఆమె అది ఆమె లైఫ్లో ద వర్స్ట్ థింగ్ అనుకుంటా, తను ఫేస్ చేయడం అదంతా. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చిన కొంచెం సేపటికి వాళ్ళ పేరెంట్స్ రావడము, వాళ్ళ పేరెంట్స్ వచ్చిన కొంతసేపటికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు రావడం, ఆ అబ్బాయిని తీసుకురావడం, అదంతా అయిపోయింది. వాళ్ళ మమ్మీకి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయిందంట అండి అది మెంటలీ. సో వాళ్ళ మమ్మీ ఎప్పుడు అంటే ఎంత సైకలాజికల్గా ఎంత దెబ్బతిన్నదంటే, వాళ్ళ మమ్మీ తిన్న తర్వాత వెంటనే మళ్ళీ అన్నం తినడము, చెప్పిన విషయమే మళ్ళీ చెప్పడము, తిననైతే అసలు ఒక రకంగా భయపెట్టేసింది అనమాట వాళ్ళ మమ్మీ. ఇంకా నిన్నేదో చేసేస్తారు అని. సో ఇదంతా అయిన తర్వాత ఎవరితో దగ్గరికన్నా వెళ్ళినారా, ఏమన్నా మాట్లాడినారా, మీకు ఎవరన్నా ఏమన్నా ఇచ్చినారా అని అడిగినప్పుడు తను ఫస్ట్ వైఫ్ స్కూల్కి వచ్చి కలిసేది అని చెప్పింది అనమాట. సో అట్లా చెప్పినప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ని బాగా కొట్టిండు అనుకుంటా. సో కొట్టి ఇంకెప్పుడు తన దగ్గరికి వెళ్ళకుండా, ఇంతకు ముందు వరకు తన దగ్గర కూడా వెళ్ళేటోడు అనుకుంటా. సో తర్వాత వెళ్ళడం ఆపేసింది అనుకుంటా, ఎప్పుడు వీళ్ళ తమ్ముడు హెల్త్ పాడైన కొద్ది రోజులకే. సో ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చనిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ ఇలా సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిన తర్వాత ఏమైంది అంటే, తినకు చెప్పడం స్టార్ట్ చేసిందంట. అంటే సిల్లీ థింగ్స్ ఎవరు ఏది చెప్పినా సరే అది తినకు చెప్పేదంట. అంటే జుట్టు దువ్వు తర్వాత అలా జుట్టు వస్తుంది కదా, అది మనము ఎక్కడంటే అక్కడ పడేయకూడదు, వాటర్లో తడిపి ఎక్కడో డస్ట్బిన్లో వేయాలి, లేకపోతే ఇట్లా తుత్తు అని డస్ట్బిన్లో వేయాలి అని.
ఇంకొకటి నెయిల్స్ కట్ చేసినప్పుడు డ్రైన్లో పడేయాలి, బయట ఎక్కడ పడేయకూడదు అని. ఇంకొకటి పీరియడ్ ప్యాడ్స్ని డస్ట్బిన్లో వేయొద్దు, కాల్ చేయాలి అని. అలా తినకి చెప్తూ 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 ఇంక ప్రతి చిన్న చెప్పేదంట. ఎంతో టెంపుల్స్కి, బాబాల దగ్గరికి, గుడిలకి, తను ఇక్కడెక్కడో చెప్పిందండి ప్లేసెస్ కూడా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేవు. పెద్ద పెద్ద దర్గాల దగ్గరికి తీసుకెళ్ళి ఇన్ని తాయెత్తులు ఆమె నడుముకి కట్టిందంట వాళ్ళ మమ్మీ. నడుముకి కట్టడము, ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ మమ్మీ వెళ్ళడము రావడము, రోజు గుడికి తీసుకెళ్ళడము. తిను కూడా రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగింది మొత్తం తనకి కళ్ళలో రావడము, వాళ్ళ తమ్ముడు అరవడము, ఇట్లా కొట్టుకోవడము, అవన్నీ మళ్ళీ మళ్ళీ తన కళ్ళ ముందు రిపీట్ అవ్వడము. ఆ రాత్రి జరిగిన ట్రామాకో ఏంటో కానీ ఈమె కూడా మధ్యరాత్రి లేచి గట్టి గట్టిగా అరిచేదంట, ఫుల్ ఏడ్చేదంట. సో వాళ్ళ ఫాదర్ ఏం చేసిందంటే, ఇట్లా అయితే కష్టం, ఇంకా తినకు కూడా ఏమన్నా అయిపోతుంది అని చెప్పేసి. సో ఆ కౌన్సిలింగ్లో సైకియాట్రిస్ట్ ఇదంతా నీ భ్రమ అని చెప్పేదంట. దానికి ఆ పిల్లకి ఇంకా పిచ్చెక్కేదంట. అంటే భ్రమ అని అనుకునేంత చిన్న ఏజ్ కాదు కదా తనది. అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్లో అయితే తెలియని మెమరీస్ అన్నట్టు ఉంటాయి. తను 5th స్టాండర్డ్కి వచ్చింది అంటేనే షీస్ లైక్, తనకు తెలుసు, తను గుర్తుండిపోయే విషయాలు అవన్నీ. సో ఇదంతా నీ భ్రమ, ఇదంతా జరగలేదు, మీ తమ్ముడికి నార్మల్ ఫీవరే అయి ఉండొచ్చు, మీ తమ్ముడు అలా గాల్లో ఎగరలేదు, జస్ట్ నీకు అలా అనిపించింది అని అలా చెప్పేదంట సైకియాట్రిస్ట్. సో వాళ్ళ మదర్ని కూడా కౌన్సిలింగ్కి తీసుకెళ్ళినారు, కానీ వాళ్ళ మదర్కి కూడా అది ఏం ఎఫెక్ట్ ఇవ్వలేదన్నమాట. సో ఈ అమ్మాయి ఏంటి, వాళ్ళ మదర్కి ఏదైనా రివర్స్ చెప్పింది అనుకోండి, అంటే ఏదైనా మాటకి ఎదురు చెప్పింది అనుకో, నేను చెయ్యను, నేను తినను అని, నీకెవరో మందు పెట్టేసిర్రు, నా బిడ్డ నాకు కాకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఫుల్ ఏడ్చి తనని ఇక్కడిక్కడికో తీసుకెళ్ళి ఏమేమో తాగిపించేదంట. సో అసలు ఈమె అసలు అందరు పిల్లలు కేర్ ఫ్రీగా హ్యాపీగా ఆడుకుంటుంటే, స్కూల్లో కాంపిటీషన్లని అవ్వని ఇవ్వని హ్యాపీగా, అంటే ఉన్న ఎన్విరాన్మెంట్లో ఈమెకి మాత్రం ఇట్లా భయము ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండేసరికి వాళ్ళ ఫాదర్ ఇట్లా కాదని చెప్పేసి ఆమెని హాస్టల్ వేసేసిండు. హాస్టల్ వేయడం తనకి చాలా పెద్ద ఏమంటారు బెనిఫిషియల్గా అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే తనే చెప్పింది, ఈ ఎన్విరాన్మెంట్కి అంతా దూరంగా అసలు ఆ బ్లాక్ మ్యాజిక్ అన్న వర్డ్ వినకుండా, అంటే ఆ చేతబళ్ళు, ఆ మందు తాపియడము, అవన్నీ ఆ మాటలన్నీ వినకుండా తను ఒక ఇయర్ అంతా హ్యాపీగా ఉండే ఛాన్స్ దొరికింది కదా. సో తను స్లోగా జరిగిందంతా వెనక షీ వాజ్ లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్ అండ్ షీ వాజ్ మూవింగ్ ఫార్వర్డ్, విచ్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్. లేకపోతే అమ్మ పిచ్చిదైపోయేది నాకు తెలిసి, తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంకి తనకు అప్పుడు తను పడ్డ ట్రామా. సో తను ఇంకా హాస్టలే ప్రిఫర్ చేసేదనమాట. అంటే 10th అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్, వస్తావా అమ్మ మా దగ్గర ఉంటావా అంటే, లేదు నేను హాస్టల్లోనే ఉంటాను అని. సో వాళ్ళ తమ్ముడికి జరిగింది ఆ సైకాట్రిస్ట్ చెప్పడం వల్లను దేర్ కుడ్ బీ అ మెడికల్ రీజన్ ఫర్ సంథింగ్ లైక్ దిస్ అని తనకు అనిపించి షీ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ అండ్ షీ ఈజ్ అ డాక్టర్ నౌ. సో నేను మీకు ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఆ బ్లాక్ మ్యాజిక్ అండ్ అవన్నీ చెప్పకుండా చెప్దాం అనుకున్నానండి. కానీ ఆమె పెయిన్ జస్టిఫై చేసినట్టు కాదు అవన్నీ చెప్పకుండా ఉంటే అనిపించింది నాకు. ఎందుకంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఆఫ్ వాళ్ళ తమ్ముడి హెల్త్, అలా సడన్గా చనిపోవడము, ఆ డెడ్ బాడీతో తన నైట్ అంతా ఉండడము, అవే తన లైఫ్లో లైక్ చాలా మేజర్గా పార్ట్ ప్లే చేసినాయి. వేర్ తను వాళ్ళ మదర్ హెల్త్ పాడయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి వాళ్ళ మదర్ ప్రేమతో చేయాలన్నా తనకు అది ఎంత టార్చరస్గా అనిపించిందో. అందరి పిల్లల లైఫ్ ఒకలాగా వెళ్తుంటే తిన లైఫ్ మాత్రం ఇంకో యాంగిల్లో వెళ్ళడము, ఆ పూజలు, ఆ నడుముకి తాయెత్తులు, అలా తను కొన్ని సంవత్సరాల పాటు అదంతా షీ హ్యావ్ గాన్ త్రూ. ఇప్పటికీ లైక్ షీ ఆల్వేస్ హ్యాస్ టు వాట్స్ హ్యాపెనింగ్ అని. అండ్ ఇవేవైతే జుట్టు కానీ గోర్లు కానీ అవన్నీ తను ఇప్పటికీ కూడా చేస్తుంది. అది తనకు ఒక అలవాటు, భయం లాగా అయిపోవడము. సో ఇదంతా దానికి కనెక్టెడే ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. నేను చెప్పకుండా ఉందామని చాలా అనుకున్నాను. బట్ నాకు అలా అయితేనే దీనికి జస్టిఫికేషన్ ఇచ్చినట్టేమో అని అనిపించింది నాకు. సో అందుకే నేను అవన్నీ చెప్పినాను. సో వాళ్ళ మదర్ కావాలని చేసిందా, తనకి వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ పెళ్ళైందని తెలియక చేసిందా, అదంతా తెలియదు. కానీ వెన్ యూ బ్రేక్ అ హోమ్, మీరు అది ఏ రీజన్ అన్నా ఇవ్వండి, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అంటే 100 రీజన్స్ ఉంటాయి, 100 సొల్యూషన్స్ ఉంటాయి. అడాప్ట్ చేసుకునేటోళ్ళేమో, ఏదైనా చేసేటోళ్ళేమో. మీరు వెళ్ళి ఒక ఫ్యామిలీని సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక మనిషిని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ దట్ ఈస్ వాట్ దట్ గర్ల్ వాస్ టోల్డ్, కి డాడీ ఇలా ఫీల్ అయ్యాడు, సో అలా నేను సపోర్ట్ చేశాను ఫాదర్కి అన్నట్టు, విచ్ ఇస్ రాంగ్. అది మనం
టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఒక్కటి చూసుకోవడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్. వాట్ గోస్ అండర్ నీడ్ టు వాట్ లెవెల్ అన్నది మనకు తెలీదు. సో ఒక ఫ్యామిలీ బ్రేక్ అయింది, ఒక అమ్మాయి ఏడుపు ఉసురు ఎటు పోదు, తగులుతుంది, మీ పిల్లలకు తగులుతుంది, మీ మన్మళ్ళకి తగులుతుంది అని ఇచ్చే శాపాలు ఉంటాయి కదా, అవి ఎటు పోవు, తగులుతాయి, ఫైనల్ ఖచ్చితంగా తగులుతాయి. ఎట్లా తగులుతాయి అంటే ఇట్లా తగులుతాయి. ఆమె నిజంగా ఆ బ్లాక్ మ్యాజిక్ అన్నది చేసిందా చేయలేదా, వాళ్ళ కర్మనా ఏంటి అన్నది నాకు తెలియదు, కానీ ఇట్స్ ఇక్కడ అయితే వీ కెన్ ఓకే వాళ్ళ మదర్ అలా చేసింది కాబట్టి వాళ్ళు ఇలా చేశారేమో అని అనుకోవచ్చు. ఇలా ఏం చేయకుండా కూడా ఇలాంటివి అవుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు అని వింటూ ఉంటాం కదా. పాజిటివ్ నెగటివ్ అనేవి వరల్డ్లో ఉంటాయి. మీరు పాజిటివ్ ఒకటి దేవుడు లేడు అన్నప్పుడు దయాలు కూడా లేవని అనుకోవాలి మనము. ఇలా పాజిటివ్గా మిరకల్స్ లేవు అన్నప్పుడు నెగటివ్గా ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా లేవు అని అనుకోవాలి. బట్ పాజిటివ్గా ఉంది అని మనం నమ్ముతున్నాం అనుకో, నెగిటివ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని చచ్చినట్టు నమ్మాలి. అది అంతే కదా, ఇప్పుడు ఇన్ అండ్ యాన్ లాగా కో ఎగ్జిస్టెన్స్లో రెండు ఉంటాయి అన్నది ఫ్యాక్ట్. సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలి ఏంటి అంటే, వి ఆల్ హ్యావ్ టు బీ వెరీ గుడ్. అర్థమవుతుందా? మనం ఎప్పుడు అలాంటి అది తప్పు పాపం అని తెలిసిన తర్వాత చేయకూడదు. ఒకవేళ మన తప్పు లేకుండా మనకేమన్నా అవుతుంది అని అనుకున్నారు అనుకోండి, లైక్ చాలా చెప్తారు టెంపుల్స్ ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా సాల్వ్ అవుతాయి అని. బట్ స్టిల్ నేను ఇక్కడ ఒకటి చెప్తా, ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా సరే అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, సంథింగ్ లైక్ దిస్, సడన్ బిహేవియరల్ చేంజ్ కానీ సడన్గా ఏదైనా సంథింగ్ లైక్ దిస్, దెర్ ఇస్ అ టెంపుల్ కాల్డ్ యాజ్ సొరకాయల స్వామి టెంపుల్ అని. అది తిరుపతి నుంచి కొంచెం దూరంలో ఉంది, ఒక 30 కిలోమీటర్స్ దూరం అనుకుంటా తిరుపతి నుంచి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లో సొరకాయల స్వామి టెంపుల్ అని ఉంది. సో అక్కడికి ఎవరు వెళ్ళినా సరే మనీ పే చేయడము అది ఇది ఏమీ ఉండదు. మార్నింగ్ 10 o'clock ఒక హారతి అవుతుందంట. సో ఆ హారతిలో రిలీజియన్తో సంబంధం లేదు. ఆ హారతిలో వెళ్ళి ఎవరైతే ఇలా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే వాళ్ళు వెళ్ళి ఆ హారతిలో కూర్చుంటే చాలా సాల్వ్ అవుతాయి అని అంటారు. ఆల్సో ఏ గాడ్కి ఆగా పీపుల్ ఉంటారు హూ గైడ్ అండ్ హూ టెల్ థింగ్స్. ఒకవేళ నమ్మాలి అనుకుంటే నమ్మొచ్చు. అండ్ మనందరికీ తెలుసు తిరుపతిలో లైక్ నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడు అని. సో ఎలా అక్కడికి వెళ్ళి మొక్కుకున్నా, మెట్లెక్కి వెళ్ళి మొక్కినా ఇలాంటివన్నీ పోతాయి అని అంటారు. సో యా, అది ఎందుకు చెప్తున్నా అంటే ఐ డోంట్ వాంట్ పీపుల్ టు సేకి వీఆర్ ఆల్సో సఫరింగ్ అని కమెంట్ సెక్షన్లో చెప్తారేమో, లేకపోతే వీ హ్యావ్ గాన్ త్రూ సంథింగ్ లైక్ దిస్ అన్నట్టు కమెంట్ సెక్షన్లో చెప్తారేమో, లేకపోతే మా రిలేటివ్స్కి ఇలా అయింది, ఎవరికో ఇలా అయింది. మన పేరెంట్స్ ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు ఇట్లాంటివి అవుతాయి, ఊర్లలో ఇలా చేస్తారు, దీనికి చేస్తారు, దానికి చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు అని. మా డాడీ మా మమ్మీ కూడా చెప్తారు ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు అని. బట్ వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మనం నమ్మం ఇలాంటివి, మనం చూడలేదు కాబట్టి మనం బిలీవ్ చేయము. అన్లెస్ అని అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అయినట్టు ఇప్పుడు ఆమె దగ్గరికి నేను వెళ్ళి ఒక స్టోరీ చెప్పినాను అనుకోండి, తను నమ్మకపోవచ్చు. బట్ వాళ్ళ ఇంట్లో అయింది కాబట్టి తను నమ్ముతుంది అని నాకు అనిపించింది. నేను అది అంత తను చెప్పిన ఇంటెన్సిటీతో తీసుకోలేకపోవచ్చు. నాకు మరీ చాలా ఫిల్మీగా చెప్తుంది. నేను తను స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడికి అలా అవుతుంది అని చెప్పినప్పుడు ఏంటిది రామ్ గోపాల్ వర్మ మూవీలాగా ఇలా చెప్తుంది అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ షీ హెస్ గాన్ త్రూ థింగ్స్. ఊరికనే ఎవరు ఇలాంటి విషయాలు ఫ్యామిలీలో జరిగిన విషయాలలో అబద్ధాలు చెప్పరు కదా. సో that is it. I want to conclude here. Good thing is she moved on. She's doing really well. She's a good doctor. Still వాళ్ళ తమ్ముడికి ఏమైందో she couldn't find out, but she is a good doctor. She's happily married and సో దాట్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు సిమిలర్గా ఏమన్నా ఇన్సిడెంట్స్ తెలిసిన, ఎనీ పారానార్మల్ ఇన్సిడెంట్స్ మీకు నేను ఫీల్ అయినాను, నేను చూసినాను ఆర్ ఎల్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక ఏమంటారు ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ లాగా అవుతుంది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో దాట్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.